ఏంటో సితారా ఎంటర్టైన్మెంట్స్ అన్నారు, డైరెక్షన్ మాత్రమే అంటున్నారు. ఇంకెంతసేపు వెయిటింగ్? నమస్తే విమల్, మంచిగున్నావా? ఇప్పుడే గిట్లా హెయిర్ స్టైల్ చేయించిన, అందుకే కొంచెం లేట్ వచ్చినా. ఎట్లున్నది మన హెయిర్ స్టైల్? సేమ్ మహేష్ బాబు లెక్క ఉన్నదా? ఏమంటావు? సంబంధమే లేదు, మహేష్ లా కాదు మలింగలా ఉంది. నీ ఒపీనియన్ ఎవడరా అడిగిండు? నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. కోప్పడమాకన్నా. సర్లే కానీ ఇంతకీ ఎందుకు పిలిచారు నన్ను? ఆ జుట్టుకు నూనె రాసి దువ్వమంటావా? ఏం లే విమల్, ఒక ఖతర్నాక్ స్క్రిప్ట్ ఉన్నది, మనమే రాసినాం. నీ రైటింగ్ అంటే ఈ కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాథ వినుమా, ఇలాంటి రొమాన్స్ పేరుతో బూతు చిచి యూత్కి కనెక్ట్ అయ్యే కాంటెంట్ మీద ఇది చేస్తూ ఉంటావు, రైటింగ్ చేస్తూ ఉంటావు. దాని మీద ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి? ఏ కాన్సెప్ట్ అంటే ఏముంటుంది విమల్, ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన ప్రాపర్టీ అని నేను అనుకున్నా. కానీ అది ఊళ్ళో వాళ్ళందరి పేరు మీద ఉన్నది. అందుకే అన్న, ముందు ల్యాండ్ కొనంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీలైతే ఆ ల్యాండ్ను దున్నిపడేయాలి. అవసరమైతే విత్తనాలు కూడా వేసి పడదబ్బాలి. ఇంతకీ ఏంటిది ఆస్తి పంపకాలు గొడవలు వచ్చేది ప్రాపర్టీ ఇష్యూ సినిమానా? చీ ఏందన్నా నువ్వు, ఫుల్ గలీజ్ ఉన్నావు, డబల్ మీనింగ్ ఉన్నది. ఇది మన ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్. ఇది ఇక్కడ ల్యాండ్ అంటే ఒక అమ్మాయి, మన హీరోయిన్. డబల్ మీనింగ్ క్రియేట్ చేసిందే నువ్వన్నా. నేను నిజంగా ఆస్తి పంపకాలు గొడవలేమో అనుకున్నా. ఇంతలా రియాక్ట్ అవుతున్నావంటే ఇదేదో అమ్మాయి దెబ్బేసిన కాన్సెప్ట్ లా ఉంది. బ్రేకప్ ముచ్చటే, కానీ హీరోయిన్ నెగిటివ్ రోల్. అయినా ఏందన్నా ఇది, మీ యంగ్ హీరోస్ అంతా మొత్తం ఈ బ్రేకప్ ట్రాన్స్ లోనే ఉంటారా? మొన్నే రీసెంట్ గా ఒక ఆయన వచ్చాడు నీలాగే. ఫస్ట్ ప్రీతి అన్నాడు, తర్వాత లిల్లీ అన్నాడు, తర్వాత యామినే అన్నాడు. ఆ లిల్లీ సంగతి ఇప్పుడు కాదు, మనం సీక్వెల్ లో చూస్తాం. ఇప్పుడు మన హీరోయిన్ పేరు వచ్చేసి రాధిక అక్క. అండ్ మళ్ళీ ఇది సాడ్ థీమ్ అంటే మనతోనే కాదు, మనతో ఫుల్ ఫన్ ఉంటది. ఫన్ బోలే తో క్యా హోతా హై? ఫన్ మతలబ్ సెక్స్ యార్. ఏందన్నా సీక్వెల్ అంటున్నావు? అంటే ఆల్రెడీ మూవీ అంత పెద్ద హిట్ అయిపోయిందని ఫిక్స్ అయిపోయావా నువ్వు? యు నో వాట్, నిన్ననే వంశనాన్ని గెలిచిన మన ప్రొడ్యూసర్ని. అదే సిద్ధు, మన సినిమాకి బడ్జెట్ ఎంత అవుతుందిరా అని అడిగిండు. గెస్ వాట్, నేను 2 పాటలకు కలిపేసి అలా 50 crore అవుతుందని చెప్పిన. గట్లుంటది మనతోని. అబ్బా, కాన్ ఆర్టిస్టులకు కూడా ఇంత కాన్ఫిడెన్స్ ఉండదన్నా. సర్లే కానీ నీ డైలాగ్స్ కొంచెం, నీ రైటింగ్ మీద అయితే నమ్మకం ఉందన్న నాకు. స్టార్ట్ చేయి. ఇందులో క్యారెక్టర్స్ గట్రా ఏం లే, ఫుల్ క్యారెక్టరైజేషనే ఉంటుంది. నా రోల్ మీదనే సినిమా మొత్తం రన్ అవుతుంది. అయితే హీరోయిన్ రోల్ బొక్కేగా? లే, హీరోయిన్ మనకి చాలా అవసరం సినిమాకి. ఫుల్ బోల్డ్ కంటెంట్ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ మొత్తం గదే ఉంటుంది. అవసరం నీకా లేక సినిమాకా? ఏందిరో మరి ఇదే అంటున్నారన్నా. ఇది ఆడియన్స్ సంతోషం కోసం చేస్తున్నట్లేదు, నీ సంతోషం కోసం చేస్తున్నట్టుంది. ఫస్ట్ లో ఆడియన్స్ కూడా బాగానే ఎంకరేజ్ చేస్తారు, తర్వాత ఇదిగో మొన్న ఒక ఆయన ఇలాగే చేశాడు, బాగా పెట్టారు. సర్లే స్టోరీకి వచ్చేసే. ఇంకా మెయిన్ ప్లాట్ మన రాధిక అక్కనే, కానీ ఒక సబ్ ప్లాట్ ఉన్నది. అదేంటంటే మన టిల్లు అన్న ఒక డీజే, వీడికి దూలు ఎక్కువై రాధికని గోకిండు. ఈ ఎంజాయ్మెంట్ గట్రా చేసినాక ఆ రాధిక వల్ల ఒక మర్డర్ పంచాయతీలో ఇరుక్కుంటాడు. ఓకే, సో ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తాడా? అంత దిమాగుంటే అసలు ఈ పంచాయతీలోకే రాడుగారా. ఇప్పుడు ఫుల్ రాధిక మాయలో పడిపోయి మర్డర్ కవరప్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. డీజే అంటే డిస్కో జాకీ కాదన్న, మనోడికి దూలజీవి అని పెట్టాలి. ఇప్పుడేంటి మన టిల్లుకి పెద్ద చిల్లు పడిద్దా? మరి పడడా? మరి ఈమె మర్డర్ చేసినోడు నా మీద అసాల్ట్ చేసిండు అని చెప్పి టిల్లుగానికి చెప్తుంది. ఈడు హౌలాగాడు అది నమ్మేసి బురదలా ఇరుక్కుంటాడు. ఈ డెడ్ బాడీ ఏదైతే ఉందో దాన్ని పాతిపెట్టనీకి మన రాధిక అక్కకి హెల్ప్ చేస్తాడు. వాట్ ఏ గ్రేట్ మ్యాన్ టిల్లు. ఈ పాతిపెట్టే టైంలో ఒకడు వీడియో రికార్డ్ చేసి టిల్లుని బ్లాక్మెయిల్ చేస్తాడు డబ్బులకి. ఈ డబ్బులు కొట్టేనీకి ఒక డ్రగ్ డీలర్తో లొల్లి పెట్టుకుంటాడు. అబ్బో, పెద్ద లచ్కోర్ పంచాయతీ ఇది. ఓకే, కానీ ఇదంటే ఏందన్నా, ఏదో వికీపీడియాలో సమ్మరీ పేజ్ చదువుతున్నట్టుంది. ఈ సీన్ రైటింగ్ అండ్ యాక్టింగ్ స్ట్రక్చర్ అదంటే ఏది? ఏందన్నా ఫిలిం క్రిటిక్ కథలు చెప్తున్నావు? నీకు చెప్పలేదా మన ప్రొడ్యూసర్ డైరెక్షన్ అనేది, డామినేషన్ నాది అంటే? బేసిక్గా స్క్రీన్ ప్లే అండ్ మనకొచ్చిన చిన్న ఐడియాస్ తీసుకొని ఆన్ ద స్పాట్ రాసేసి తీసేయడమే, గంతే. మళ్ళా లేదంటే ఇప్పుడు ఈ సేవ్ ద క్యాట్ బుక్స్ చదువుతామా దీనికి? మన డైలాగ్స్ తోని వర్కౌట్ చేస్తాం మనం, అట్లుంటది మనతోని. అంటే డైలాగ్స్ బాగున్నాయి అన్న, అవి మాత్రమే బాగున్నాయి. ఇప్పుడు ఈ డ్రగ్ డీలర్ మన షేనన్ గాడితో కొంచెం కామెడీ ఎపిసోడ్ రాసిన ఫుల్ ఫన్ ఉంటుంది. దాని తర్వాత వీడి దగ్గర డబ్బులు కొట్టేసి మన రాధిక అండ్ టిల్లు గాడు ఎస్కేప్. ఓకే, ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉందన్న. కానీ రాను కొంచెం స్టెప్ ఎక్కుతున్నట్టు లేదు. ఈ కామెడీ కొంచెం వల్గర్ అవుతుంది. ఫ్యామిలీస్ మరి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. కొంచెం హెల్దీ కామెడీ యాడ్ చేయి. హెల్దీ కామెడీ కావాలన్నా నీకు? ముందు నువ్వు హెల్దీగా ఫస్ట్ నా లెక్క కీటో డైట్ చేయి, లేదంటే పొద్దున్నే జిమ్ముకు పో, నన్ను దెబ్బకు.
ఓకే అన్న, ఏదో డైరెక్షన్ చేయడానికి చిన్న ఛాన్స్ దొరక్కపోదా అని హోప్తో ఉన్నా. నువ్వు కానీ ఇప్పుడు ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ మన బ్రహ్మాజీ ఎంట్రీ. అందరూ టిల్లుగాడి వెనకబడి పీకుతా ఉంటారు. ఫుల్ పరేషాన్ అవుతాడు మన హీరో. ఓకే అన్న, ఇదంతా ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా లాగుదాం. కామెడీ అంతా సూపర్ వర్కౌట్ అయింది. మరి తర్వాత ఏంటి? మరి కామెడీ వర్కౌట్ అయితే ఏం చేస్తాం? ఇంకొంచెం కామెడీ చేస్తాం అన్నా. ఫస్ట్ హాఫ్ కామెడీ సూపర్ వర్కౌట్ అయిందన్న. కానీ సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చూడు, సెకండ్ హాఫ్కి కామెడీ బాగా డల్ అవ్వట్లే, కొన్ని మరీ ఇల్లాజికల్గా ఉన్నాయి. అందుకే బేసిక్ స్టోరీ లైన్ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. చిన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాంటిది ఏమన్నా ప్లాన్ చేద్దామా? ఏందన్నా మళ్ళీ సర్కిల్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ అంటున్నావు? అసలుకే నేను జియాలజీలో వీకు. అది మ్యాథమెటిక్స్ కదన్నా, చదువుకోలే నేను. ఓకే అన్న, ఇప్పుడు ఆ పిల్ల డబ్బులతో జంపు, వీడు ఈపీ అయ్యాడు. ఏం చేద్దాం మరి? ఏమన్నా కొంచెం హీరో ఇంటెలిజెంట్ అయ్యాడని ఏమన్నా ప్లాన్ చేద్దామా? లే గదంతా నడవచ్చి. నిన్ననే మన శ్రీను వైట్ల గారి మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చూసినా నేను. సేమ్ దాంట్లో హీరోల లెక్కనే మన విలన్లకి సోది చెప్పి హౌలాగాలని చేస్తా. స్టఫ్ లేకపోతే మందు సిట్టింగే కాదు, స్టోరీ సిట్టింగ్లు కూడా ఇలాగే తగలడతాయి. అదేంది మళ్ళీ గట్లంటావు? బోలేడు స్టఫ్ ఉంటుంది చూడు. ఇప్పుడు మన టిల్లుగాడిని విలన్స్ పట్టుకొని కుల్లా కొడతారు. కొట్టినాక ఏంటంటే మన టిల్లుగాడి మెమరీ లాస్ అయినట్టు యాక్టింగ్ చేస్తాడు. సోషల్ మీడియా వాడి మన రాధిక అడ్రస్ కనిపెడతాడు. సోషల్ మీడియా నో ప్రైవసీయా. సో ఇప్పుడు పోలీసుల్ని కూడా కొనేసి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. హీరోయిన్ లొకేషన్ని అంత ఈజీగా కనిపెట్టేశాడా? అంత ఈజీగా మీరు ఒక స్టోరీ రైటర్ని కనిపెట్టలేకపోయావా అన్న? స్టోరీ ఈజ్ ఫర్ ఫూల్, డైలాగ్స్ ఆర్ ఫర్ కూల్. నా డైలాగ్స్తో మేనేజ్ చేస్తానంటే అర్థం కాదా మీకు? ఇప్పుడు మన టిల్లుగాడు మాస్టర్ ప్లాన్ వేసి పోలీసులు అందరినీ కొనేసి మన కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ బ్రహ్మాజీని రాధిక అక్కని అరెస్ట్ చేపిస్తాడు. మనోడు సేఫ్. అవును, ఇంతకీ టిల్లుకి అంత డబ్బులు ఎవడిచ్చాడన్నా? అది నడుమిట్లా మన రాధికాని ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాస్టింగ్ కౌచ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆడి దగ్గరికి వెళ్ళి ఇది బయట పెడతానని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంచుతాడు మన టిల్లు. ఆ మ్యూజిక్ డైరెక్టర్కి అంత డబ్బు ఉన్నప్పుడు టిల్లుగాడిని అక్కడికక్కడికే మూసేలేడా వాడు మ్యూజిక్ డైరెక్టర్? డబ్బులు ఇచ్చి ఎదుగో అయ్యా అని చెప్పి ఒక హమ్మర్ వెహికల్ ఇచ్చి పంపించాడా? ఆఫ్టర్ ఆల్ ఈ షానన్ గాడే వీడిని సావ కొడుతున్నాడు. అన్ని కోట్లున్న మనిషి ఏమో ఈయనేం చేయలేకపోతాడు. ఓకే అబ్బా, లాజిక్ చూడన్నా. స్క్రిప్ట్ అనేది తెల్ల కాగితం లాంటిది. దాంట్లో నువ్వు ఎమోషన్తో రాసుకోవచ్చు, లాజిక్తో రాసుకోవచ్చు. మరి ఇప్పుడు ఏ పెన్తో రాద్దామంటావు? నేను ఎమోషన్తో రాసిన. అయినా మనకి స్క్రిప్ట్ గది లాంటిది ఫిక్స్డ్ ఏమి ఉండదు. దినం పొద్దుగా లేసినామా వచ్చిన వండర్ఫుల్ థాట్స్ అన్ని పేపర్ మీద పెట్టుడు, అది తీసుకొచ్చి కెమెరా ముందు చెప్పుడు, గంతే. నాదొక్క చిన్న రిక్వెస్ట్ అన్న, ఈ క్లైమాక్స్ లో మన ప్రగతి గారు జడ్జి క్యారెక్టర్ మరీ వెకిల్గా ఉంది. అదేమన్నా మరీ వెకిలైంది అది. అబ్బా, మరి జాతిరత్నాల్లో ఎగబడి నవ్వినరు కదా. అంటే ఇప్పుడు ఆ జానరు మన సినిమా జానరు ఒకటే అంటావా అన్నా నువ్వు? ఆ జానర్కి అది సూట్ అయిందన్నా. ఇది మరీ కొంచెం ఆడుగా ఉంది. ఇగో నువ్వు మళ్ళా ఆడు ఈవెన్ అని చెప్పి బయాలజీ ముచ్చట్లు పెట్టద్దు నాతోని విమల్. అబ్బా, అది మ్యాథమెటిక్స్ అన్నా. సర్లే కానీ నువ్వు డైరెక్షన్ కి రెడీ చేసుకో బై. కల్ట్ బొమ్మ ఇచ్చి పడేస్తున్నాం, సీక్వెల్ కి సిద్ధం చేస్తున్నాం. ఇంతకే టైటిల్ ఏంటి సినిమాది? నరుడి బ్రతుకు నటన అని ఒక టైటిల్ ఫిక్స్ అయినా. నైట్ అవుట్ చేసి ఆలోచించిన ఈ టైటిల్. అండ్ కొంచెం గ్లిమ్స్ కూడా షూట్ చేసి పెట్టా మన టిల్లుగాని క్యారెక్టర్కి. రేపు పొద్దుగాల దాన్ని గ్లిమ్స్ కింద వదులుదాం. అబ్బా, ఏంటన్నా ఇంత ఫాస్ట్గా ఉన్నావు? ఇంతకీ టైటిల్ ఫిక్స్ అయ్యి కదా, మళ్ళీ మార్చారు కదా. ఛాన్స్ ఇస్తే నేను సినిమాని రేపే రిలీజ్ చేస్తా. గట్లుంటది మన కమిట్మెంట్ తోని. నెక్స్ట్ డే విమల్, అది సినిమా టైటిల్ డీజే టిల్లు అని మార్చడం బెస్ట్ అని నేను మన ప్రొడ్యూసర్ నైట్ అంతా డిస్కస్ చేసినాం. ఎవడో మొన్న టైటిల్ ఫిక్స్ అన్నాడు. అన్నా నమస్తే. ఇంకా టిల్లు క్యారెక్టర్ లోనే ఉన్నావా అన్నా నువ్వు? ఊరుకా, మెథడ్ యాక్టింగ్ చేస్తుండే నేను. ఈ 3 years కూడా నిద్దట్లో రాధిక అని కలవరిస్తుండే నేను. అట్లుంటది మనతోని. ఓహో, ఈసారి ఏం సరుకు తీసుకొచ్చావన్నా? ఈసారి నేనే నీకు డైరెక్టర్. అదేంది, ఫస్ట్ పార్ట్ తీసిన మన విమల్ ఏమేంటు మస్తు బ్రేక్ ఇచ్చినా కదా. అందుకే బ్రేక్ తీసుకుంటా అని వెళ్ళిపోయాడు. నీ దెబ్బకి వికెట్ డౌను. అందరికి ఆర్సీబీ ఫ్యాన్స్ లెక్క లాయల్టీ ఉంటదా ఏంది? కానీ ఈసారి డైలాగ్స్ వింటే నువ్వు షేక్ అయిపోతావు. ఓకే డైలాగ్స్ తర్వాత నా ముందు బౌండ్ స్క్రిప్ట్ ఏదన్నా? అసలు స్టోరీ స్ట్రక్చర్ ఏది ఫాలో అవుదాం? వచ్చిండే సైంటిస్ట్. బౌండ్ స్క్రిప్ట్ అన్న స్క్రిప్ట్ అంటాడు, అది 6 సీన్ల కట్టే అన్న. లిమిట్ అంటాడు, లిమిట్ 6 గంటలకే అటే. అదేంటన్నా బౌండ్ స్క్రిప్ట్ ఉండదా? షిట్ మ్యాన్. నువ్వు ముందు డైరెక్టర్ని కలవలేదా? నా గురించి తెలుసుకోలేదా? మీరు ఈ పాట సరిగ్గా ప్లాన్ చేసుకోలే. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఆహా, విధి ఆడిందిరా నీతో ఇంత నాటకం.
గుర్తొచ్చిందన్న. ఈ సీన్ ఆర్డర్, యాక్ట్ స్ట్రక్చర్ తొక్క ఏం ఉండవు. డైలాగ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే ఉంటాయి. రోజు రోజుకి కొత్త కొత్త ఎడిషన్స్ ఉంటాయి. డాల్మేషన్ లా పడిపోయే నీ డామినేషన్ కి మన డైరెక్షన్ ఉన్నా లేనట్టే అని చెప్పి పంపించాడు. నువ్వు ఎందుకట్లా హాష్గా మాట్లాడుతున్నావు నాతోని మళ్ళీ? నువ్వు హిట్ అయింది కదా పార్ట్ 1, పార్ట్ 2కి అట్లీస్ట్ 200 కోట్లు కలెక్షన్ రావాలి. పాన్ ఇండియా లెవెల్లో డీజే కొట్టాలి మనం. ఈ మాటలు వింటంటే ఇంకొక యంగ్ హీరో చేసిన ఓవర్ యాక్టింగ్ గుర్తొస్తుందన్న. ఈ 200 crores పాన్ ఇండియా అంటే నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా అని నేను అనుకుంటున్నా. మరి ప్రొడ్యూసర్ ఏమనుకుంటున్నాడో మనకి తెలియదు. ఓకే అన్న. ఫస్ట్ పార్ట్ లో మనకి కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చిందన్న. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ చేసి బెస్ట్ అవుట్పుట్ ఇద్దాం. ఏమోరా, అప్పుడు మెమరీ లాస్ అయింది కదా మనకి, అన్ని సగం గుర్తున్నది. ఆ గుర్తున్న సగంలో అయినా మనకి పనికొచ్చే ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్, కొంచెం హార్డ్ కమెంట్స్ ఏమన్నా గుర్తున్నాయా? ఖచ్చితంగా గుర్తులేదు. మొన్న ఒక ఫ్యాన్ వచ్చి డైలాగ్ సూపర్ అన్న పార్ట్ 1 లో హీరోయిన్ పీక్స్ అన్నాడు, గుర్తుందా? ఆ ఎల్లో షర్ట్ వేసుకున్న అతను కదా, ఇంతగానం కళ్ళద్దాలు ఉన్నాయి, పేరు కౌశిక్ అని చెప్పిండు, మస్తు గుర్తుంది. మరి ఇది ఒక్కటి ఎలా గుర్తుందన్నా నీకు? అదంతా మన ఇష్టం, మనం చూస్ చేసుకోవచ్చు. ఏం మర్చిపోవాలో ఏం గుర్తు పెట్టుకోవాలో. అసలే డెలికేట్ మైండ్. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఒక్కటే గుర్తుందన్నమాట. ఓకే, ఈసారి ఏ హీరోయిన్ ఫిక్స్ చేసావు ఎంతకి? మన గుమలాడే గుణపమ. మాకు గుణపమ, నీకు మాత్రం అనుపమ. ఓకే, ఈ సీన్లు ఏవో ఫిక్స్ అయ్యి ఉంటావు కదన్నా, ఈ చెప్పు. యాజ్ యూజువల్ మన సినిమా ఫస్ట్ 25 minutes ఫుల్ క్లింజీ కామెడీ ఉంటుంది అండ్ సటల్ రొమాన్స్ ఉంటుంది. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైటా? లే లవ్ ఎట్ సెకండ్ ఇంపాక్ట్. అసలుకే అనుపమ అని పెట్టినా మన హీరోయిన్ గా. పార్టీలో ఫస్ట్ లుక్ ఇవ్వగానే గుంట ఫ్లాట్ అయిపోతుంది. తర్వాత హోటల్లో డోర్లు వేసుకొని వీళ్ళిద్దరు వేసుకొని. అన్నా ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ మనది. ఇలాంటి సీన్స్ కొంచెం తగ్గియచ్చు కదన్నా ఇప్పుడన్నా. ఇంకా మారవా నువ్వు? అదే ఇంటిమేట్ సీన్ తెలుసు కదా. ఇదంతా లేకపోతే ముందు కదలదు నా పెన్ను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏందో అన్నా, నువ్వు ఏం మాట్లాడినా బూతులానే అనిపిస్తుంది. స్టోరీ నీడ్స్ కన్నా డీజే టిల్లుగా నీడ్స్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఎందుకే మన టిల్లు మళ్ళీ వీపీ అయ్యాడా? కామనే కదా మనకిది. మళ్ళా లాస్ట్ లో హీరో ఇస్ ద హెడ్ మాస్టర్ ప్లానర్ అని తెలిసిపోతుంది అంతే. ఓల్డే అంటే ఇప్పుడేంటి మళ్ళీ సేమ్ ఫస్ట్ హాఫ్ డైలాగ్స్, సెకండ్ హాఫ్ లాక్సా? ఈసారి ట్విస్టులు పెట్టినా అసలు మన హీరోయిన్ ముందుగానే చుప్పాచప్ టిల్లుగాని ట్రాప్ చేస్తుంది ప్రెగ్నెంట్ అని చెప్పి. తీరా చూస్తే ప్రెగ్నెంట్ లేదు, కొడుకు లేడా. మొత్తం గ్రాఫిక్స్ అది. హీరోయిన్ ఒక ISF ఏజెంట్. నువ్వు ఒక్కడమే మిగిలావన్నా మన ఇండియన్ సివిల్ ఫోర్సెస్ ని మన సినిమాల్లో పప్పని చేయడానికి. ఇంకా కానీ లేట్ ఎందుకు? సో ఇది ఇంటర్వెల్ ట్విస్ట్ దగ్గర మనం రివీల్ చేస్తాం ఏది ఇదంతా స్కెచ్ అని చెప్పి. ఎందుకంటే మన మురళీ శర్మ ఒక టెర్రరిస్ట్. ఈయన్ని పట్టుకోనికి మన ISF ఏజెంట్స్ టిల్లుగాని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మన మురళీ శర్మ డీజే కొట్టడానికి టిల్లుగాని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి. అందుకే టిల్లుగాన్ని పంచర్ చేస్తుంది మన రాధిక, సారీ లిల్లీ. ఇందులో మన సినిమాల హీరోయిన్ పేరు లిల్లీ. ఏంటన్నా ఈ టిల్లుగాడు? ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా? అయినా ఎట్లా చెప్పాలన్నా నీకు అన్ని తెలిసి తెలియక చేస్తావు. ఏంది హైరానా? ఎగ్జాక్ట్లీ అన్న, సేమ్ గీ లిరిక్సే చెప్పిండు మన లిరిక్ రైటర్. వా, ఏం గెస్ చేసినావు, సేమ్ సింక్ లా ఉన్నారు మీరంతా. ఇదో పెద్ద కృష్ణదేవరాయ సాహిత్యం మరి టఫ్ గా ఉండటానికి. సర్లే, లిరిక్స్ ఎలాగో క్యాచీగానే ఉన్నాయిలే గానీ ఇప్పుడేంటి మళ్ళీ హీరోయిన్ చేతుల్లో వీపీ అవటం అదే కాన్సెప్టా? మరి ఏం చేయమంటావు మళ్ళీ? నేనేమో ఆమెని లవర్ అనుకున్నా, ఆమెమో నిన్ను పెద్ద ఫ్లవర్ చేసింది. ఓకే వదిలే కానీ ఇంతకీ ఆ మర్డర్ కాన్సెప్ట్ ఎలా ప్లాన్ చేస్తారు? స్వీట్స్ లో విషం పెట్టి, అదిదా ప్లాన్. ఓడి అమ్మా, ఇందాక మీ ఆఫీస్ టేబుల్ మీద కొన్ని స్వీట్స్ ఉంటే కంగారు పెట్టి తినేసానన్నా. కంపెనీస్ వాటిలో ఏమన్నా కలిపావా మెథడ్ యాక్టింగ్ అని చెప్పి? లేదు మళ్ళీ, ఎంత మెథడ్ యాక్టర్ అయితే మాత్రం గట్ల చేస్తానా? సినిమా అయ్యేదాకా నీతో నాకు సానా పని ఉన్నది. స్వీట్స్ పక్కన పెట్టు, సినిమా చూసాక ఆడియన్స్ పోకుండా ఉంటే అదే చాలు. కానీ ఈసారి ట్విస్ట్ ఉంటది. ఏంటంటే మన గుణపమ ఏదైతే ఉందో అది డబుల్ ఏజెంట్, అంటే కరప్టెడ్ మురళీ శర్మకు కూడా హెల్ప్ చేస్తుంటది. సో మన టిల్లుగాడు యాజ్ యూజువల్ మాస్టర్ ప్లాన్ వేసి మురళీ శర్మని వీపీ చేసి మన అనుపమని వాళ్ళ టీంని మొత్తాన్ని పట్టిస్తాడు. గంతే స్క్రిప్ట్. ఎట్లున్నది మన సాలిడ్ రైటింగ్? ఇప్పుడు ఆ షానన్ గాడు మురళీ శర్మకు ఆల్రెడీ తెలుసు, కానీ వాడు ఈజీగా ఆ పార్టీలో వంటోడ్లాగా వెళ్ళిపోయి పాలన విషయం కలిపి మురళీ శర్మకే ఇచ్చేస్తాడు. ఇది సాలిడ్ కాదన్నా, సొల్లు. అంటే అది మన ప్రొడ్యూసర్ ఇట్లాంటి లాజిక్స్ పట్టించుకోరు జనాలని చెప్పిండ్రు కదా. మళ్ళీ హీరోయిన్ కరప్ట్ అయితే ఓకే, పెద్ద బ్యాచ్ మొత్తం కరప్ట్ ఉన్నారు ఇక్కడ. ఆ మాత్రం ఏజెన్సీలో తెలియదా? వీళ్ళకి మళ్ళీ ఏమాత్రం ట్రైనింగ్ లేని మన డీజే టిల్లు మెయిన్ ఏజెంట్. ఊకో మలిక్, నువ్వు మస్తు మాట్లాడుతున్నావు. పార్ట్ 1 లో టోన్ జీన్స్ లో కన్నా ఎక్కువ బొక్కలు ఉన్నాయి. ఎవడన్నా నోరు ఎత్తిండా? మన మేనరిజం అట్లాంటిది. ఈ సినిమాలో కూడా అంతే అవుతుంది.
హిట్ అవుతుందిలే అన్న, ఎట్లాగో నువ్వు క్యారెక్టర్ ని బాగా కనెక్ట్ చేసావు. కానీ ఇలా ఫ్యూయల్ లేని బండిని ఎన్నాళ్ళు ఇలా లివర్స్ లో లాగుతాను చెప్పు. ఎవడనుకున్నావురా నువ్వు డిజిటల్ అంటే? వరల్డ్ వైడ్ తెలుగు వాళ్ళకి కరెక్ట్ అయిన క్యారెక్టర్ రా మంది. అసలు అట్లా మనం స్క్రీన్ మీద అడుగు పెట్టినామంటే ఓటీటీ బ్యాచ్ కూడా థియేటర్కి పరుగులు పెట్టి మరీ చూస్తారా మన సినిమా. అరే టిల్లుగా ఈసారి కూడా నువ్వే వీపీ అవ్వాలి, మేమే నవ్వాలి అని చెప్పి అట్లుంటది మనతోని. సర్లే గాని లాస్ట్ సినిమాలో హీరోయిన్ తో అన్ని అయిపోయాక అక్క అక్క అని పిలిచే సీన్లు ఉన్నాయి. ఈ సినిమాలో అలాంటి ఇన్సిస్ట్ రొమాన్స్ తీసేచ్చుగా, మరీ రోతగా ఉంది. రోతగా కాదు, కొత్తగా ఉంటది. అరే మన లీడ్ పేర్ మధ్య కెమిస్ట్రీ డిఫరెంట్ గా ఉంటదని చెప్తానే ఉంటాయి నేను. ఓకే అన్న, ఇంకా నేను చెప్పేది ఏమని చెప్పు. క్లైమాక్స్ లో ఏమన్నా ప్లాన్ చేసావా మళ్ళీ? టిల్లు క్యూబ్ మలిక్ మామూలుగా ఉండదు మరి మనతోని ముచ్చటంటే. రీసెంట్గా మన జేమ్స్ క్యామరూన్ తాతని కలిసిన నేను. ఆయన ఏం చెప్పిందంటే, అరే టిల్లుగా మస్త్ ఇంప్రెస్ అయినారా నీ సిరీస్ చూసి అని చెప్పి బట్టలు చింపేసుకున్నాడు. అండ్ పోతూ పోతూ నాకు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, నేను కూడా నీ లెక్కనే అవతార్ సిరీస్ తీస్తున్నా, కానీ ఈసారి పార్ట్ 3 పార్ట్ 4 కలిపి తీస్తున్నా అని చెప్పిండు. కొంపదీసు నువ్వు కూడా ఇప్పుడు టిల్లు క్యూబు, టిల్లు పవర్ 4 అని చెప్పి రెండు ఒకేసారి తీస్తావా? మరి ఎట్లుండాలి మనతోనే? ఈ పార్ట్ 3 పార్ట్ 4 ఏదైతే ఉందో మన క్యామరూన్ తాదిచ్చిన కాన్ఫిడెన్స్ కి హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తున్న జెన్నిఫర్ లారెన్స్ ఈసారి మన సినిమాలో హీరోయిన్ గా మాట్లాడుతున్నా. డైరెక్టర్ ఎవడో కానీ ఈసారి వాడికంటే ఆర్సీబీ ఫ్యాన్స్ లక్ బెటర్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మన టిల్లు సిరీస్ మీద పిచ్ మీటింగ్. ఇప్పుడు మీలా కొంతమంది వచ్చి, అరే నువ్వు 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా మీద పిచ్ మీటింగ్ చేసేటోడివారా అని చెప్పి నన్ను అడగచ్చు. ఐ రెస్పెక్ట్ ఇట్. కానీ మన స్క్రీన్ ర్యాండ్ భయ్యా ఉన్నాడు, ఇంటర్స్టెల్లార్, అవతార్ లాంటి సినిమాల మీదే పిచ్ మీటింగ్ చేసిండు కదా. ఇప్పుడు లోకల్లో వస్తే మన బార్బెల్ భయ్యా, పుష్ప, అఖండ మీద కూడా పిచ్ మీటింగ్ చేసిండు కదా. ఇది జస్ట్ ఫన్నీ కాన్సెప్ట్ మాత్రమే. సో మీరు కూడా ఒక ఫన్ వేలో తీసుకొని ఎంటర్టైన్ అవ్వండి. ఐ లవ్ టిల్లు అన్న, ఐ లవ్ సిద్ధు అన్న ఎవరి వర్క్ని డిస్రెస్పెక్ట్ చేయలేదు ఇక్కడ. వీ జస్ట్ ఒక్క చిన్న హ్యూమర్, మెయిన్ ఫోకస్ అంతా మాది హ్యూమర్ మాత్రమే. ఒక హ్యూమర్ క్రియేట్ చేయడానికి కొన్ని ఫిక్షనల్ డైలాగ్స్ మా సైడ్ నుంచి, కంప్లీట్లీ ఫిక్షనల్ డైలాగ్స్ ఇది రాసింది. పర్సనల్ ఒపీనియన్ కూడా కాదు, జస్ట్ ఫిక్షనల్ అంతే. సో నో హేట్, ఎంజాయ్ ద ఫన్ అంతే. అండ్ ఒకటి, ఎందుకు ఆడియన్స్ మీరు ఇంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు నాతో? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకు రీచ్ ఎట్లా వస్తుంది చెప్పండి. సో లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి వీడియో నచ్చితే. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.